తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. బాధితారాహిత్యమైన ప్రభుత్వం నడుస్తోందన్నారు. హరీష్ రావు ఏమన్నారని మంత్రి తుమ్మల అంతగా బాధపడ్డారని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. సుంకిశాల కాంగ్రెస్ కళ్ల ముందే కూలిందన్నారు. అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విఘ్నత కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు జగదీష్ రెడ్డి. పరిపాలన విషయంలో గత చరిత్రలో ఎప్పుడూ లేనంత హీనంగా కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీనమైన ప్రభుత్వం అనుకున్నాం మనం ఆనాడు. అంతకు మించి బాధ్యతారాహిత్యమైన ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ ఏం జరుగుతుంది ఈ 8 నెలల్లో అని చూస్తే వీధి కుక్కలేమో ప్రజలను గరుస్తున్నాయి, పిల్లల్ని పెద్దలను చూడకుండా. ఇక్కడ కనకం సింహాసనాల మీద కూర్చున్నాయేమో ఏంది ఇది అని అడిగితే ప్రతిపక్షాలను గరుస్తున్నాయి. ఉన్నమాట అంటే ఉలికిపడ్డ పద్ధతుల్లో మంత్రులు భుజాలను తడుముకొని సమాధానం లేక ఏడుపు లంఘించుకునే పరిస్థితి వచ్చింది. ఆఖరికి 12,000 ఇచ్చి ఇక పాపం తాతందాన బ్యాచ్తోని అప్పుడే చాలా ఘన విజయం సాధించినట్టు డబ్బాలు కూడా కొట్టించుకుంటూ స్టోరీలు చేసుకుంటున్నారు. మీరు ఎన్ని స్టోరీలు చేసుకున్నా ఎన్ని స్టోరీలు రాసుకున్నా ప్రజల జేబులో పోవాలి కదా పైసలు, రైతుల జేబులో పోవాలి కదా. ఇంకా చాలా ఉంది ముందట. ఏమన్నదని హరీష్ రావు గారు ఒక మంత్రి గారు అంత బాధపడాలి, కుమిలిపోవాలి. హరీష్ రావు గారు సీతారామ ప్రాజెక్టు విషయంలో సంతోషం మేమంతా చేసిపోయినాం, సరే ఆ బటన్ నొక్కే అవకాశం మీకు వచ్చింది, మీరు అదృష్టవంతులు అని చెప్పిండు. గదే ఒక మాట రేపు ఆ బటన్ నొక్కినప్పుడు చెప్పురు ఇది కేసీఆర్ కష్టం, కేసీఆర్ గారి ప్రణాళిక, కేసీఆర్ గారి కష్టం అనే మాట బటన్ నొక్కిన కాడు మాట చెప్పురి అనే మాట చెప్పిండు. ప్రభుత్వం అనేది శాశ్వతమైంది, ఎప్పటికి ఉండేది. అందులో కొంతమంది వస్తారు పోతారు, అదే వేరే విషయం. దానికి ఉలిక్కిపడి మీరేం చేయాలి అంత మేమే చేసినాం, ఎక్కడ ఒక అనుమతి లేదు, అన్ని అనుమతులు మేమే తెచ్చినాం, హరీష్ రావు గారు మాట్లాడింది మాకు బాధ కలిగింది, కళ్ళు తెరుస్తున్నారు. ఆశ్చర్యంగా ఉంది. ఇలా ఏమన్నా ఒక అన్పార్లమెంటరీ వర్డ్ ఏదన్నా ఒకటి, ఏదో ఒక బూత్ మాట వచ్చిందా హరీష్ రావు గారి నోటి నుంచి? ఒకవేళ కేటీఆర్ మాట్లాడితే ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడినట్టు, కానీ హరీష్ రావు గారు మాట్లాడితే ఇట్లా మాట్లాడతారా అంటారు. ప్రాజెక్టుల విషయంలో ఇది కూలిపోయింది, అది గారిపోయింది, ఎందుకో మీకు కళ్ళ ముందే కూలిందా మీద చర్యలు లేవు, సప్పుడు లేదు. ప్రజలందరూ చూస్తుంటే ఇట్లా పోయింది కదా. ఏం జరుగుతుంది, ఏం మతలబులు జరుగుతున్నాయి?